జయ ఎంత చెప్పినా కూడా వినకుండా ఇంట్లో వాళ్ళు ఆమెకి ఒక చిన్న కాలేజ్లో జాయిన్ చేపిస్తారు. ఆ కాలేజ్ చూడడానికి ఒక రేకుల షెడ్డు లాగా ఉంటుంది. ఆ కాలేజ్లోని ఒక టీచర్ ఎప్పుడు మహిళల హక్కు గురించి, మహిళలకు ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇది చూసిన జయ ఆ టీచర్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. జయ ఆ టీచర్ని ఎంతో ప్రేమగా చూడడంతో టీచర్కి కూడా జయ తనని ఇష్టపడుతుంది అని తెలిసిపోతుంది. దాంతో టీచర్కి ప్రపోజ్ చేస్తే ఆమె ఎస్ చెప్పేస్తుంది. దాంతో జయ ఎంతో హ్యాపీగా ఉంటుంది. కానీ మెల్లిమెల్లిగా అతను జయాని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రతి ఒక్క చిన్న దానికి కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. ఒక రోజు రాత్రి జయ ఫోన్ బిజీ వస్తే దానికి అతను నువ్వు ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు, నీ ఫోన్ బిజీగా ఉంది అని అంటాడు. మెల్లిమెల్లిగా అతని నిజ స్వరూపం బయటపడుతూ ఉంటుంది. అతను కేవలం మాటల వరకే మహిళల హక్కుల గురించి మాట్లాడుతాడని, నిజానికి అతను అలా కాదని జయాకి అర్థమవుతుంది. జయ ఒక రోజు తన వాట్సాప్ డీపీని చేంజ్ చేసేసిందని, నా పర్మిషన్ లేకుండా నువ్వు డీపీ ఎలా చేంజ్ చేశావు అని ఒక పెద్ద గొడవ చేస్తాడు. ఇది విన్న జయ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. దాంతో కోపం వచ్చి ఈమె ఫోన్ కట్ చేసేస్తుంది. దాంతో మరుసటి రోజు అతను కోపంగా వచ్చి నేను నీకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదా, నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు అని అంటాడు. అప్పుడే జయ వేసుకున్న ఇన్నర్ క్లాత్ కొంచెం కనిపిస్తూ ఉంటుంది. దాంతో అతను జయాని కొట్టి ఇది ఎవరికి చూపించడానికి వేసుకున్నావు అని అరుస్తాడు. అతను కొట్టిన దెబ్బకి జయ ముక్కులో నుంచి రక్తం వచ్చేస్తుంది. ఆ తరువాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 4 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.